హాయ్ అండి, నేను మీ లక్ష్మీదేవి వదనమ్మ వంటలు. ఈరోజు వదనమ్మ వంటల్లోని రెసిపీ బొంబాయి చట్నీ. స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి ఉప్పు అనేది కొంచెం వేసుకుంటే త్వరగా వేగుతాయి కాబట్టి కొంచెం సరిపడినంత ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వరకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బెల్లం చిన్నది వేసుకోవాలండి. వేసుకోవడం వల్ల తీపి అనేది రాదు, చట్నీ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చిన్న టిప్పు, పెద్ద గ్లాస్తోని ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఆ నీళ్ళు అనేవి బాగా మరిగేలోపు గిన్నెలోకి ఒక చిన్న కప్పుతోని శనగపిండి తీసుకొని గడ్డలు అనేవి లేకుండా, అంటే ఉండలు ఉండల కింద లేకుండా మెత్తగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. పిండి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనకి ఎసరు అనేది ఉప్మా నీళ్ళు ఎలా మనం మరగబెట్టుకుంటామో ఆ విధంగా మరగబెట్టుకుంటాం కదా, ఆ ఎసట్లోని ఈ శనగపిండి వాటర్ అనేది వేసుకోవాలి. ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా అడుగు పట్టకుండా, గడ్డలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండడం వల్ల చట్నీ అనేది చిక్కబడే వరకు, బబుల్స్ వస్తున్నాయి కదా, ఇంకొంచెం చిక్కబడి పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకోవాలి. వేడివేడి ఇడ్లీ దోశల్లోకి బొంబాయి చట్నీ రెడీ. టేస్టీగా. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. థ్యాంక్ యూ.